కడప జిల్లా కమలాపురంలోని రామాపురంలో ఘనంగా కోటి దీపోత్సవం నిర్వహించారు. రామాపురంలో పూజలు చేస్తే మేలు జరుగుతుందని ఆలయ నిర్వాహకులు కాశీభట్ల సాయినాథ్ శర్మ తెలిపారు. భక్తులు మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి ఆశీస్సులు పొందాలని సాయినాథ్ శర్మ అన్నారు. మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారికి సర్వదోషాలు తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాటి దేవతామూర్తులు వెలిసి ఉన్నారు. ఇక్కడ మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి వారు, వల్లి దేవసేన శ్రీకంద్ర సుబ్రహ్మణ్య స్వామి వారు, సంజీవిని మూలికాశ్రీ వీరాంజన స్వామి వారు, క్షేత్రపాలకులైనటువంటి కౌలిని మహాదేవి, ఉగ్రభైరవుడు, కాలభైరవుడు, ఉగ్రభైరవీదేవి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ యొక్క క్షేత్రంలో అత్యంత పురాతన విగ్రహమూర్తులు. ఒకప్పుడు పెద్ద దేవాలయం ఉండేదట, దేవాలయం కూలిపోయింది కాబట్టి మళ్ళా పునర్నిర్మాణం మనం చేసి ఆలయాన్ని చేస్తున్నాం. కాబట్టి మీరంతా కూడా మీడియా పరంగా కూడా ఈ యొక్క ఆలయం యొక్క ప్రాచుర్యం భక్తులకు తెలియజేయాలి. తద్వారా భక్తులను కూడా ఆలయానికి బాగా వచ్చేటట్టుగా కృషి చేయాలని, భక్తుల యొక్క ముఖ్యంగా ఈ ఆలయంలో కాల సర్పదోష నివృత్తి పూర్తిగా జరుగుతుంది. మనస్ఫూర్తిగా ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ధ్యానిస్తారో వాళ్ళకి కాల సర్పదోషము, సర్పదోషము, నాగదోషము, నవగ్రహ దోషము, సర్వగ్రహ దోషాల దోషం కూడా వెంటనే నివృత్తి జరిగి వాళ్ళకి శుభ ఫలితాలు చేకూరుతాయి. అట్లాగే కుటుంబ సౌఖ్యము, అలాగే తాము అనుకున్నటువంటి ఆర్థిక వృద్ధి అన్ని కూడా జరగాలంటే మహాలక్ష్మి మోక్షనారాయణ స్వామి వారికి సంపూర్ణంగా అభిషేకం చేయాలి. అభిషేకానంతరం సుబ్రహ్మణ్య స్వామికి మోక్షనారాయణ స్వామి వారికి ఆశీస్సులు తీసుకొని ప్రదక్షిణ సేవ చేస్తే అనుకున్న